ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్య ధ్యాన వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. గడిచిన దినం ఆదికాండం 15వ అధ్యాయం ధ్యానించుకున్నాం. 15వ అధ్యాయంలో అబ్రాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు, ఆకాశ నక్షత్రాలు వంటి సంతానాన్ని నీకు నేను అనుగ్రహిస్తానని చెప్పి. ఇక 16వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే ప్రారంభంలో చెప్పబడుతుంది, సారాయి అబ్రామునకు పిల్లలు కనలేదు. సారాయి దాసి ఆగరు, ఈమె ఐగుప్తురాలు. ఈ ఐగుప్తురాలైనటువంటి దాసి సారాయికి ఎలాగొచ్చిందని చెప్పి మనం ఆలోచన చేస్తే, అబ్రాము పిలువబడినప్పుడు కనాన్లో ఉన్న సమయంలో అక్కడ వచ్చినటువంటి కరుణను బట్టి ఐగుప్తుకి వెళ్ళాడు అబ్రాము. అక్కడ సారాయి నా సహోదరి అని చెప్పి సారాయిని బట్టి ఐగుప్తు ఫరో దగ్గర నుంచి కొన్ని బహుమతులు తీసుకున్నాడు. ఆ బహుమతుల్లో పనివారు కూడా ఉన్నారు. ఆ పనివారిలో హాగరు. అయితే సారాయి అంటుంది, దేవుడు నేను పిల్లలు కనకుండా చేశారు అని చెప్పి అంటుంది. దేవుడే నాకు సంతానం లేకుండా చేశారు, కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఈ పని మనిషి అయినటువంటి ఆగర్ను నువ్వు వివాహం చేసుకొని అబ్రాముకు సలహా ఇస్తుంది. అయితే అబ్రాము దేవుని వాగ్దానం ఎరిగినవాడు, దేవుని మాట విన్నటువంటి వాడు. తన భార్య మాటని వ్యతిరేకించాల్సిందే. కానీ ప్రథమంలోనే ఆదాము అవ్వ మాట ఏ రీతిలో అయితే అన్నాడో, ఇక్కడ అబ్రాము కూడా సారాయి మాట వింటున్నాడు. సహజంగా వాక్యంలో మనకు తెలుసు, స్త్రీలు బలహీనమైన ఘట్టాలు. వారు దేనిని కూడా సహనంతో ఎదురు చూడగలిగినటువంటి అనుభవం వారికి ఉండదు. దేని కొరకు వారు నిరీక్షణ కలిగి ఉండలేరు. వారు అనుకున్నది తొందరగా అయిపోవాలి, అలాగే జరిగిన పక్షంలో ఏదో ఒక విధంగా ఆ పని పూర్తవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు తప్ప రానున్నటువంటి సమస్యలు వాళ్ళు ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అందుకే సహజంగా నేటి దినాల్లో కూడా చూస్తూ ఉంటాం, కుటుంబాల్లో ఆలోచన లేనటువంటి స్త్రీల యొక్క ఆలోచనల వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, జ్ఞానవంతురాలైన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అంటే ఆలోచన చేయగలిగినటువంటి స్త్రీలు వారి కుటుంబాల్లో రానున్నటువంటి సమస్యలను ముందుగానే గమనించి వాటికి పరిష్కారం కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సారాయి ఏదో ఒక విధంగా పిల్లలు కలిగితే చాలు అనుకుంటుంది. ఈ విషయాన్ని తన భర్త అయిన అబ్రామ్తో చెప్తుంది. అబ్రామ్ కూడా విసిగిపోయి ఉన్నాడు. అప్పటికే దేవుని పిలుపు చెప్పిన కనానికి వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. తన 85 సంవత్సరాలు పూర్తయిపోయింది. వృద్ధాప్యానికి వచ్చేస్తున్నాడు. సరేనని చెప్పి తన భార్య మాట చెప్పిన హాగర్ని వివాహం చేసుకున్నాడు. హాగర్ని ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఆమె గర్భవతి అయిందని చెప్పి అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ఆమె గర్భవతి అయింది. అంతవరకు సారాయి దగ్గర ఆమె ఒక పని మనిషి. ఎప్పుడైతే గర్భవతి అయిందో ఈమె తన యజమానురాల్ని నీచురాల్లా చూడడం మొదలుపెట్టింది. అంటే తనకన్నా తక్కువ దానిలా చూడడం మొదలుపెట్టింది. ఆగర్ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే నాకు ఈ లోక సంబంధమైనటువంటి ఒక సామెత గుర్తుకొస్తుంది. ఒక చింతకాయల వ్యాపారం చేసేటువంటి స్త్రీ ఉంది. చింతకాయల వ్యాపారం చేయడం అంటే చూడండి, ఏ వ్యాపారం ఎవరు చేసినా సరే ఆ వ్యాపారం గురించిన పూర్తి అవగాహన వాళ్ళకు ఉంటుంది. అలాగే చింతకాయలు వ్యాపారం చేసేటువంటి స్త్రీ అనుకోకుండా ధన సమృద్ధి కలిగింది. మంచి ఇల్లు నిర్మించుకుంది, పనివారిని నియమించుకుంది, వెండి బంగారాలతోటి సుఖ సంతోషాలతోటి చాలా హ్యాపీగా గడుపుతుందంట ఆ స్త్రీ. ఒకరోజు ఆమె దగ్గరికి పని చేస్తున్నటువంటి ఒక ఆమె కూర సిద్ధపరచడానికి, అమ్మ వీటిని కూర చేయమంటారని చెప్పి కొన్ని చింతకాయలు తీసుకుని వచ్చిందంట.
యజమానురాలు అంటుంది, ఏంటి ఇవి కూర వండుతావా, ఇవేమిటి వంకర టెంకరగా ఉన్నాయి అని చెప్పి అడుగుతుందట. అంటే చూడండి, ఆవిడ ఇదివరకు చింతకాయలు అమ్మేది, అవి ఎలా ఉంటాయో ఆవిడకి తెలుసు. అయినా ఒక్కసారిగా తనకి రాజభోగం అనుభవించేసరికి ఇవేమిటి ఎలా ఉన్నాయనేటువంటి స్థితికి వచ్చింది. అలాగా ఆగరు తన యజమానురాలు అయినటువంటి సారాయి దగ్గర అమ్మగారు 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 అంటూ కూడా తిరిగి ఏం పని చేయాలా అని చెప్పి అడుగుతూ ఉండేటువంటి ఆమె ఒక్కసారిగా తన యజమానుడికి భార్య అయ్యేసరికి యజమానురాలు యొక్క పుణ్యం వల్ల తన స్థానంలో ఉన్నానన్నటువంటి సంగతి మర్చిపోయి యజమానురాల్నే హీనంగా నీచంగా చూస్తుందంట. ఎలాగంటే అమ్మగారు అమ్మగారు అనేటువంటి సారాయిని, ఏమే సారాయ్ వంట అయిందా, ఏం కూర వండుతున్నావే అన్నట్టుగా చాలా తక్కువ చేసి మాట్లాడడం, తన్ని బాధ కలిగించే విధంగా గాయపరిచే విధంగా చూడడం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సారాయి చాలా కృంగిపోతుంది. సారాయి అంతా అయిపోయాకంటుంది ఆగర్తోటి, నా ఉసురు నీకు తగులుతుంది. స్త్రీలు సహజంగా చేసే పని ఇదే, చేయాల్సిందంతా చేస్తారు, వాళ్ళ పొరపాటుగా వాళ్ళు ఒప్పుకోరు, కానీ నా ఉసురు నీకు తగులుతుంది అంటారు. అలాగే నా ఉసురు నీకు తగులుతుందని చెప్పి ఆగర్ని అంటుంది. అంతేకాదు తన మాట విన్నటువంటి భర్తను కూడా అంటుంది, దేవుడు నీకు నాకు తీర్పు తీరుస్తారు. తన పని మనిషితో వెళ్ళమని చెప్పిందే సారాయి. దానికి కారణమైనటువంటి సారాయి ఈరోజు అబ్రహాంతో అంటుంది, నీకు నాకు దేవుడు తీర్పు తీరుస్తారని. అబ్రహాం అంటున్నారు, ఆగరు నీ ఎదుటే ఉంది, నీ పని మనిషి నీ ఎదుట ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి అబ్రహాం చెప్పాడు. వెంటనే ఆ రోజు నుంచి సారాయి ఆగర్ని శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. ఆ శ్రమలకి ఆగరు నిలవలేకపోయింది. తన గతం గుర్తుకొచ్చింది. ఇక నా యజమానురాలు నన్ను ఎలా ఉంచదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు మంచిది అనేటువంటి పరిస్థితి తనకు ఎదురైంది. అక్కడి నుంచి పారిపోయింది ఆగరు. అరణ్యాల్లో ఒక బావి దగ్గర అటు ఇటు తిరుగుతుంది. చూడండి, చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా గొడవలు అయినప్పుడు ఏదో ఒక నూతులోనో గోతులోనో దూకి చచ్చిపోతూ ఉంటారు. అలాగా బహుశా ఆగరు ఏమైనా నూతులో దూకుదామని చెప్పి వెళ్ళిందేమో, ఆ నూతు దగ్గర తిరుగుతూ ఉంది. ఈ సందర్భాన్ని బట్టి నాకు ఒక లోక సంబంధమైన చిన్న విషయం గుర్తుకొస్తుంది, మీతో పంచుకుంటాను. ఒక భార్యాభర్తలు ఇద్దరు తరచుగా దెబ్బలాడుకుంటూ ఉండేవారు. దెబ్బలాట జరిగినప్పుడల్లా భార్య నేను చనిపోతాను, నూతులో దూకి చనిపోతానని చెప్తూ ఉండేదట. చాలాసార్లు తన పిల్లలు భర్త కూడా తనని సముదాయించేవారు, బ్రతిమాలేవారు, తను మరలా చెక్కబడేది. ఒకరోజు అదే విధంగా గొడవ జరిగింది. నేను చనిపోతాను, నూతులో దూకి చనిపోతాను, వెళ్ళిపోతానంటే ఇక అస్తమానం ఇదే గొడవ అని చెప్పి భర్త పిల్లలు అన్నారంట, నీ ఇష్టం, చనిపోతే వెళ్ళిపో అన్నారట. తను వెళ్ళిపోయింది, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. కొద్ది సమయం తర్వాత మరలా తిరిగి ఇంటికి వచ్చిందంట. భర్త పిల్లలు అడిగారంట, ఏమ్మా చనిపోతాన్నావు కదా, మరలా తిరిగి వచ్చేవేంటి అని చెప్పి. ఆమె అంటుందంట, నేను ఊరికి ఏమీ రాలేదు, నూతిలో దూకుదామని వెళ్ళాను, ఈలోపు మబ్బుగా ఉంది కదా అని చెప్పి గొడుగేసుకెళ్దామని చెప్పి వచ్చాను అందట. అంటే చూడండి, దూకిన తర్వాత ఎలాగ తడుస్తుంది కదండి, కానీ మబ్బు వేసిందంట, వర్షం పడుతుందేమో అని చెప్పి గొడుగేసుకెళ్ళడానికి వచ్చిందంట. ఇలాగా చాలామంది స్త్రీలు వారి కుటుంబాల్లో వారిని బెదిరిస్తూ ఉంటారు. ఇక్కడ ఆగరు కూడా చనిపోదామని చెప్పి ఆ అరణ్యాల్లో ఆ నూతి దగ్గర తిరుగుతూ ఉంది. దేవుని దూత అది చూసి, ఆగరు, సారాయి దాసి అని ఆగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆగరు ఖచ్చితంగా ఉన్నట్లుగా చెప్తుంది, నేను నా యజమానురాల దగ్గర నుంచి పారిపోయి వచ్చాను. దేవుని దూత చెప్తున్నాడు, నువ్వు తిరిగి మరలా నీ యజమానురాలైన సారాయి వద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద నువ్వు అణిగిమణిగి ఉండు, నీ సంతానము విస్తారమగును,
అంతేకాదు నువ్వు గర్భవతివు గనక నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడికి ఇస్మాయిలు అని చెప్పి పేరు పెడతావు. ఆ కుమారుని బట్టి అనేక వంశములు వృద్ధి చెందుతాయని చెప్పి, విస్తారమైనటువంటి సంతానం వారికి కలుగుతుందని చెప్పి ఆ దేవుని దూత ఆఖరికి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇస్మాయిలు అడవి గాడిద వంటివాడు. అతని చెయ్యి అందరికీ విరోధంగా, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. అయితే తన సహోదరుల దగ్గర అతను నివసిస్తాడు అని చెప్పి దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఈ సంగతులన్నీ చెప్పినటువంటి ఆ దేవుని దూతతో ఆగర్ అంటుంది, ఇది చూచుచున్న దేవుడు నువ్వే. ఎందుకంటే ఆ సంగతులన్నీ తన కంటికి కనపడినటువంటివి, కానీ జరగబోయే సంఘటనలన్నీ అక్కడ దేవుడు తన దూతతో అక్కడ చెప్తూ ఉంటే ఆగర్ అంటుంది, అది చూచుచున్న దేవుడు నీవే. అక్కడ దేవునికి పేరు చూచుచున్న దేవుడు అని చెప్పి ఆగరు పెట్టినట్లుగా కనపడుతుంది. తాను నిలిచి ఉన్నటువంటి ఆ బావికి నన్ను చూచుచున్న సజీవుని బావి అని చెప్పి పేరు కూడా పెట్టినట్లుగా అక్కడ వ్రాయించబడి ఉంది. ఆగరుకి నెలలు నిండాయి, కుమారుని కన్నది. ఆ కుమారుడికి అబ్రాము ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. అప్పుడు అబ్రహాము వయసు 86 సంవత్సరాలు. చూడండి, ఈ అధ్యాయం అంతటిని బట్టి మనకు అర్థమయ్యేది, కయ్యూనుతో దేవుడు ప్రారంభంలో చెప్పారు, పాపం వాకిటే పొంచి ఉంటుంది. మనం చూసాం, అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, కానీ కనాన్లో కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో సారాయిని తన సహోదరిని చెప్పాడు. ఈ రెండు విషయాలు కూడా దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం నుంచి ఎప్పుడైతే అబ్రహాం తప్పుకున్నాడో అక్కడి నుంచి కొన్ని బహుమతులు తెచ్చుకున్నాడు. ఆ బహుమతుల్లో ఒక బహుమతి సారాయి పని మనిషి అయినటువంటి ఆగరు. ఆ ఆగరే సారాయిని నీచురాల్లా చూసే పరిస్థితి ఎదురైంది. ఆ ఆగరు వల్లే అబ్రామ్కి సారాయికి గొడవలు ప్రారంభమయ్యాయి. వారి ఇరువురి మధ్యలో సమాధానం లేదు, సంతోషం లేదు. కనుక ఒక పాపం, ఎక్కడో చేసిన పాపం అక్కడితో అయిపోయి ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం, కానీ ఆ పాప విషయంలో మనం పశ్చాత్తాపడకపోతే, ఆ పాప విషయంలో దేవుని దగ్గర క్షమించమని చెప్పి మనం అడగలేకపోతే, ఆ పాపం మన వెంటే ఉంటుంది. అది నీడలాగా మనల్ని వెంటాడి ప్రతి క్షణము కూడా, ప్రతి విషయంలో కూడా దాని ప్రభావం మన మీద చూపిస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. సారాయి తన పని మనిషి అయినటువంటి ఆగర్ని అబ్రహాంకి ఇచ్చి వివాహం చేయటం వల్ల అబ్రహాంకు పుట్టినటువంటి సారాయి సంతానం ఇస్మాయిల్ వల్ల 12 అర్బులు వంశాలకి ఇస్మాయిలు మూలకారకుడయ్యాడు. అర్బుల వంశస్థులు, ఇస్సాకు వంశస్థులు, ఇస్మాయిల్ వంశస్థులు నేటికి కూడా యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు. చూడండి, అలనాడు చేసినటువంటి ఆ పాపానికి ప్రతిఫలము నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కనుక దేవుని మాటకి విధేయత చూపించడం ఎంత ప్రాముఖ్యమో, అవిధేయత వల్ల కూడా అంతే నష్టం జరుగుతుంది. అబ్రహాము విధేయుడు, విశ్వాసులకు తండ్రి అని చెప్పి దేవుడు చెప్పడమే కాదు, దేవుని మాటని పక్కన పెట్టిన విషయాన్ని కూడా అబ్రహాం గురించి దేవుడు వ్రాయించి ఈ అధ్యాయాల్లో ఉంచారు. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. వీక్షకులందరినీ, వారి కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ ఆదికాండం ప్రారంభం మొదలుకొని ఈ 16వ అధ్యాయం వరకు మీ కృప మాకు చాలిగా చేసి అనేక సంగతులు మేము నేర్చుకోవటానికి మీరు సహాయం చేస్తున్నారు. ప్రతి విషయాన్ని మా జీవితాల్లో మేము అనుభవించుకొని, ప్రతి విషయంలోని మమ్మల్ని మేము చక్కపరుచుకొని, మీ యందు ఆనందించేటువంటి జీవితాలు మా అందరికీ మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.